మనం ఆధునిక యుగంలో ఉన్నామండి. ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు భార్యాభర్తలు ఏదో ఒక పనులలో ఉంటున్నారు ఉద్యోగరీత్యా. మనం తినేటువంటి ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి కూడాను, మీరు తినే ఆయిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకునే ప్రతి ఒక్కటి కూడా విష పదార్థం అయిపోయిందండి. మనకు కంప్లీట్ టోటల్లీ మనము పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నాం సార్. దాని నుంచి కొంచెం కొద్ది గొప్ప న్యాచురల్గా మనకి ఈ మధ్య కాలంలో మునగాకు పొడిని తీసుకొచ్చారండి. దీని మీద రకరకాల పరిశోధనలు చేశారండి. దీంట్లో ఇది వాడటం వల్ల రోజు ఉదయాన్నే ఒక స్పూన్ పౌడర్ గ్రీన్ టీలా కాచుకొని తాగొచ్చు, లేదంటే కర్రీలు వేసుకోవచ్చు, సాంబార్లు వేసుకోవచ్చు అండి. ఇది వాడటం వల్ల ఏంటంటే ఉపయోగాలు కీళ్ళవాతాలు ప్లస్ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా పోతున్నాయండి. ఒక 10 కేజీల కంటే ఒక స్పూన్ పౌడర్ వచ్చేసరికి మనకు 10 కేజీల కూరగాయలతో సమానం సార్. క్యారెట్ కంటే, గోధుమ కంటే, పాలకూర, ప్రతి ఎగ్గు, మిల్క్, ఆరెంజ్, బాదము, బొబ్బర్లు, పెరుగు కంటే కూడా దీంట్లో విటమిన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా వాడొచ్చండి దీన్ని. పిల్లలకైనా పట్టొచ్చండి, ఇబ్బంది ఏం లేదండి. టోటల్ ఇంటిల్లిపాది క్షేమం కోసం రోజు ఒక స్పూన్ పౌడర్ వాడండి సార్. అందరూ మునగాకు మా ఇంటి వెనక పెరట్లో చెట్టు ఉందండి, మాకు మునగాకు విడిగా దొరుకుతుందని చెప్తున్నారండి. దీని ఏంటంటే సార్, దీంట్లో బ్యాక్టీరియా మొత్తం తీసేయాలి సార్. మనకు మునగాకు అనేసరికి చెట్టుకు మీద మీరు చూడొచ్చు, దాంట్లో మొత్తం కూడా ఈ తెల్లటి పురుగులు, తెల్ల బూజులాగా ఉంటుంది సార్. దాన్ని తీయడానికి మాత్రం 8 రకాల స్టేజ్లో మీకు మొత్తం చేయాలి సార్ ప్రాసెస్ అనేది. నీడలో కడిగేసి బాగా ఆరబెట్టేసి మళ్ళీ తర్వాత మొత్తం కూడా బ్యాక్టీరియా మొత్తం తీసిన తర్వాతనే చేయాలి సార్. దీన్ని నేరుగా తీసుకోవడం కంటే ఇట్లా పౌడర్గా తీసుకోవడం బెటర్ అండి. రోజు కూరలో వేసుకోవచ్చు సార్, సాంబార్లో వేసుకోవచ్చు అండి. గ్రీన్ టీ లాగా ఒక స్పూన్ పౌడర్ హాట్ వాటర్లో గ్రీన్ టీ కాచుకొని దాంట్లో తేనె కానీ ఏమైనా తీసుకోవచ్చండి. లేడీస్కి వచ్చేసి హెయిర్ ఫాలింగ్ పనిచేస్తుందండి, కీలవాతాలకు పనిచేస్తుందండి. ఫేస్ ప్యాక్ కూడా వాడుతున్నారండి ఈ మధ్యకాలంలో.